కుమార్ చనిపోయినప్పుడు నన్నే తలుచుకొని ఉంటాడు, నిన్ను నీ పిల్లల్ని తలుచుకొని ఉండడు. అంతెందుకు ఆ దేవుణ్ణి కూడా తలుచుకొని ఉండడు, నన్నే తలుచుకొని ఉంటాడు. ముమ్మాటికి నన్నే తలుచుకొని ఉండుంటాడు. మీరు నమ్మించాలని ప్రయత్నిస్తున్నారు, నేను దేన్ని నమ్మను. నువ్వు నన్ను నమ్మాల్సిన అవసరం లేదు. నా శ్రేయోభిలాషి అయిన కుమార్కి నేనేం చేయాలో అది చేస్తాను. ఆయన భార్యగా నేను ఏం చెయ్యాలో అదే చేస్తాను. నా భర్త నుంచి కాలచక్రాన్ని అపహరించాలనే ఆశతో మీరు చేసిన ఘోరాలకి నేనే ప్రతీకారం తీర్చుకుంటాను. ఏంటి నిజం ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోతున్నావా? కుమార్ దగ్గర ఉన్న కాలచక్రాన్ని మేము దొంగిలించాలనుకున్నావా? ఏంటి నువ్వనేది? అవును, మీరే దొంగిలించారు. రాజశేఖర్ కాలచక్రాన్ని తీసుకురమ్మని చెప్పినట్టుగా నా భర్త నాతో చెప్పి కాలచక్రాన్ని తీసుకొచ్చారు. రాజశేఖర్ ఏది చేసినా నీ సలహా ప్రకారమేగా చేస్తాడు. నువ్వు చెప్పకుండానే ఆ రాజశేఖర్ కాలచక్రాన్ని తీసుకురమ్మని చెప్పుంటాడా? 20 ఏళ్లగా మా ఇంట్లో ఉన్న కాలచక్రాన్ని మీరు తీసుకురమ్మన్నప్పుడే జరగరాని ఘోరం ఏదో జరగబోతోందని నా మనసు కనిపించింది. కానీ అది నా భర్త ప్రాణాల్నే తీసేస్తుందని నేను ఊహించలేదు. నీకు ఆ కాలచక్రమే కావాలని నన్ను అడుగుంటే తీసుకొచ్చి నీ మొహాన్ని కొట్టేదాన్ని కదా. దానికోసం నా భర్తని అన్యాయంగా చంపేశారు కదా. మీరు బాగుపడతారా? ఇప్పుడు నీ దగ్గర ఆ కాలచక్రం ఉందా లేదా? అది మీ దగ్గర ఉన్నప్పుడు నా దగ్గర ఎలా ఉంటుంది? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నీ దగ్గర కాలచక్రం ఉందా లేదా? ఆయన తీసుకువెళ్లిన బట్టలు, డబ్బులు, నగలు, డాక్యుమెంట్స్ అన్ని వచ్చాయి, కానీ కాలచక్రం మాత్రం తిరిగి రాలేదు. అది తిరిగి రానందువల్లే కదా నా భర్త ఎందుకు చనిపోయాడో తెలిసింది. మీరే చంపారన్న నిజం తెలిసింది. మళ్ళీ మళ్ళీ మేమే చెప్పామని అనొద్దు. కుమార్ చావుకి మాకు ఎటువంటి సంబంధం లేదు. సంబంధం లేకపోతే రాజశేఖర్ ఎందుకు కాలచక్రం తమ్మని చెప్పాలి? రాజశేఖర్ అలా చెప్పుండరు. అయితే నేను చెప్పింది అబద్ధమా? చెప్పు, నేను అబద్ధం చెప్తున్నానా? తొందరపడద్దు. నేను రాజశేఖర్కి ఫోన్ చేసి మాట్లాడతాను. నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. స్వామి, పూజ సక్రమంగా పూర్తయిందా? పూజ విషయం అటుంచు. నేను అడిగే ప్రశ్నకి దాచకుండా సమాధానం చెప్పు. స్వామి, నేను మిమ్మల్ని దైవంతో సమానంగా చూస్తున్నాను. నేను మీ దగ్గర ఎందుకు దాస్తాను? అడగండి స్వామి. కుమార్ బెంగళూరు నుంచి బయలుదేరి వచ్చినప్పుడు కుమార్ దగ్గర ఉన్న కాలచక్రాన్ని నువ్వు తీసుకురమ్మన్నావా? లేదే, నేను అలా ఏం చెప్పలేదే. నిజంగా నువ్వు తెమ్మని చెప్పలేదా? స్వామి, కాలచక్రం కుమార్కి ఎంత ముఖ్యమో నాకు తెలియదా? ఆ విషయం తెలిసి ఆ చక్రాన్ని నేను ఎందుకు తెమ్మంటాను? ఇలా చూడండి, నేనెవరినే లెక్క చేయను, కానీ మీ విషయంలో మాత్రం అలా కాదు. మీ సలహా తీసుకోకుండా నేను ఇంతవరకు ఏ పని చేయలేదు స్వామి. మనిద్దరిది ఎన్నేళ్ల పరిచయం. నన్ను అర్థం చేసుకోకుండా మీరు ఇలా అడగటం నాకు చాలా బాధగా ఉంది స్వామి. స్వామి, అసలు మీరు ఎందుకు ఇలా అడుగుతున్నారో నేను తెలుసుకోవచ్చా? ఏం లేదు, ధ్యానంలో ఉన్నప్పుడు అలా అనిపించింది, అందుకే అడిగాను. స్వామి, నా దగ్గరున్న కాలచక్రం మహిమతో నేను ఈరోజు ఇంత మంచి స్థాయిలో ఉన్నాను. అలాంటప్పుడు కుమార్ దగ్గరున్న కాలచక్రం గురించి నేను ఎందుకు ఆలోచిస్తాను? ఇలా చూడండి స్వామి, నేను బాగున్నట్టుగానే మీరు, కుమార్, విశ్వం అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉండేవాడిని. దయచేసి నన్ను అనుమానించకండి స్వామి. నిన్ను నేను అనుమానిస్తానా? ఏదో మాట వరుసగా అలాగ అడిగాను. నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగే స్వామి. రాజశేఖర్ కాలచక్రాన్ని తీసుకురమ్మని చెప్పలేదు. ఇందులో ఏదో మర్మం ఉంది. ఇందులో ఏం మర్మం ఉంటుంది? మీకు తప్ప ఇందులో ఇంకెవరికి సంబంధం ఉంటుంది? నింద తనపై వేసుకుని గంగ జైలుకు వెళ్ళుండొచ్చు, కానీ ఒక ఆడదాని చేతిలో చావడానికి నా భర్త ఏం పిరికివాడు కాదు. చట్టాన్ని, పోలీసుల్ని మోసం చేసి గంగని హంతకురాలి చేసినంత మాత్రాన మీరు తప్పించుకున్నారనుకోకండి, కానీ నేను మాత్రం మిమ్మల్ని వదలను. మీ అంతు చూడ్డానికి నేనొకదాన్ని ఉన్నాను. ఏ నాటికైనా మీ ప్రాణాలు తీసేది నేనే.
బయటికి వచ్చి చాలా కాలమైందిరా పిచ్చోడా. నందిని బయటకు వచ్చినందువల్లే నీ ఫ్యాక్టరీ మంటల్లో మసైపోయింది. మీరు వాళ్ళకి ఫోన్ చేసి వెంటనే రమ్మనండి మావయ్య. మనం మాధవి ద్వారా పార్వతికి చేసిన ద్రోహాన్ని వాడు గంగ ద్వారా మనకి అదే ద్రోహం చేశాడు. రాజశేఖర్ కాలచక్రాన్ని తీసుకురమ్మని చెప్పినట్టుగా నా భర్త నాతో చెప్పి కాలచక్రాన్ని తీసుకొచ్చారు. నేను నిన్నేం తీసుకురమ్మని చెప్పాను? రాజశేఖర్ కాలచక్రాన్ని తెమ్మనలేదు, కానీ కుమార్ కాలచక్రాన్ని తీసుకొస్తూ చనిపోయాడు. కాలచక్రం కూడా కనబడటం లేదు. నందిని కూడా పుట్టలో లేదు. ఇప్పుడు నందిని ఎక్కడుంది? కాలచక్రం ఎక్కడుంది? నేనే చంపాను. పశుపతి వేసిన ఉచ్చులో అమాయకురాలైన గంగ పడిపోయిందా? గంగకి మాత్రమే నందిని గురించి, కాలచక్రం గురించి తప్పకుండా తెలిసుండాలి. ఇలాంటి సమాధానం లేని ప్రశ్నలకి గంగ దగ్గరే సమాధానం ఉండాలి. అందువల్ల ఈ విషయాలు గంగని అడిగి తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. వీరభద్రం గారు సడన్ గా కాలచక్రం గురించి ఎందుకు అడిగారు? ఎప్పుడూ లేనిది నన్నే సందేహించారు. నా మనసులో ఉన్న విషయాన్ని ఈయనకి మాత్రమే చెప్పి ప్రయోజనం లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పాలి. అందుకని అందరినీ బొట్టు పెట్టి పిలవడం కుదరదు. ఏం చేద్దాం? అన్నయ్య, అయ్యో సారీ అన్నయ్య, చేయి జారి పడిపోయింది.